శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బండి సంజయ్ బీజేపీపై చల్లా హరిశంకర్ ఫైర్. ధర్మాన్ని విస్మరించి అబద్ధాల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు. ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహుని కళ్యాణం. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పణ. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. సృజనాత్మకతతో పాటు విద్యా సామాజిక అంశాలు. విద్యార్థుల్లో దాగి ఉన్న టెక్నాలజీ వెలికి తీసే లక్ష్యం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొదటగా ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శాల్వా కప్పి సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్ దేవాలయానికి సంబంధించిన కోట్ల విలువైన 2 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందని మంత్రికి వివరించారు. దీంతో స్పందించిన ఆయన వెంటనే తహసీల్దార్తో మాట్లాడారు. అన్యాక్రాంతమైన భూమిని వెలికితీసి దేవాలయానికి అప్పగించాలని ఆదేశించారు. నరసింహుడి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగుల అనిల్ కుమార్, చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్, రాజగోపురం నిర్మాణదాత దన్నమనేమి సంపత్రావు, ఆలయ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు బండారి రమేష్ తదితరులు ఉన్నారు. మధురవైన్యే నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖకర్ణ ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నరసింహభీషణం పద్మ ముత్య నమగానే ఈ లక్ష్మీ ఆచరణం ఈ ప్రాంతం అంతా ప్రజల మీద ఉండి మంచి సమృద్ధి వర్షాలతోటి సుఖ సంతోషాలతోటి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నా. నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ క్షేత్రానికి అనేక సందర్భాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకునే సందర్భంలో వచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాలు వచ్చినా ఇప్పుడు తిరిగి ప్రజాపాలన 2 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ తర్వాత నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, స్థానిక నాయకత్వం అంతా కూడా ఇక్కడ కొంత దాతలతోటి ఈ దేవాలయ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రారంభించిన కళ్యాణ మండపం సంబంధించి పెండింగ్లో ఉంది. చైర్మన్ గారు కోరినట్టుగా తప్పకుండా స్థానిక శాసనసభ్యుల సహకారంతో పూర్తి చేసే బాధ్యత నాది అనే మాట మనం చేస్తాం. ఏ నిధుల నుంచైనా పర్వాలేదు, అది కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి ప్రజలకు వినియోగించే రీతిలో తీసుకొస్తాం. అదేవిధంగా స్థలంకు సంబంధించిన అంశం మీద చెప్పినారు. నేను ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తాను. తప్పకుండా స్థలానికి సంబంధించి దేవాదాయ శాఖకి ఎంతైతే ఉందో అంత దేవాలయ భవిష్యత్ అవసరాల కొరకు, ప్రజల అవసరాల కొరకు ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మనందరికీ కూడా ఎప్పుడు కూడా ఆ లక్ష్మీనరసింహ ఆశీర్వచనం అటు నాంపల్లి గుట్ట కావచ్చు, అటు ధరంపూరి కావచ్చు, ఇక్కడ ఇది కావచ్చు, ఈ విధంగా అన్ని అటు వేములవాడ రాజన్న, కోటవాడ అంజన్న, ఈ విధంగా మనందరూ కూడా అనేక దేవాలయాల ఆశీర్వచనంతో ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం. ధర్మం పేరుతో 2 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ ఇప్పుడు అదే ధర్మాన్ని విస్మరించి అబద్ధాల రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తీవ్రంగా ఎద్దేవా చేశారు. రెబల్గా పోటీ చేస్తే 15 సంవత్సరాలు సస్పెండ్ చేస్తామని హెచ్చరించిన బండి సంజయ్ గారు ఏ ధర్మం పేరుతోనో ఇప్పుడు రెబల్స్ను భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల ఓట్లతో బీజేపీ 30 సీట్లు గెలుచుకున్నప్పుడు డిప్యూటీ మేయర్ పదవికి మహిళలు పనికిరారా అని ప్రశ్నించారు. బీజేపీ నుండి గెలిచిన 19 మంది మహిళా కార్పొరేటర్లలో ఒక్కరైనా అర్హురాలు కాలేదా? మహిళలకు ఆ పదవి ఇవ్వకపోవడం ధర్మం తప్పిన చర్య కాదా? వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మేయర్ను అవినీతిపరుడని విమర్శించిన అదే బండి సంజయ్ గారు ఇప్పుడు సునీల్ రావుని డిప్యూటీ మేయర్గా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఇది రాజకీయ ద్వంద్వ వైఖరి కాదా అని నిలదీశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో 51 డివిజన్లో 16 లక్షలతో మంజూరైన పనిని తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్లో మాజీ కార్పొరేటర్ అనూప్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆర్ఏ రవిగౌడ్, చేతి చంద్రశేఖర్, బండ శ్రీకాంత్ గారు, తొంటి రాజేందర్, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి గారు, హనుమల్ల ఉమాశంకర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు సత్తినేని శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మం అని చెప్పుకొని 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు మరోసారి ధర్మం తప్పారు.
మరి బీఆర్ఎస్ పక్షాన ధర్మం తప్పిన మనిషి జవాబు చెప్పాలి కరీంనగర్ నగర ప్రజలకు అని నగర అధ్యక్షుని బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తున్నాం. మొదటిగా వారు ధర్మం తప్పిన దానిలో ఫస్ట్ బీజేపీ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళు, టికెట్ ఇచ్చిన వాళ్ళు తప్ప ఎవ్వరు రేబల్ నిలబడ్డా వాళ్ళను 15 ఏళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి, ఈయన కేంద్ర మంత్రి, వీళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కరీంనగర్ ప్రజలకు ఏం జవాబు చెప్తారో చెప్పవలసిన అవసరం ఉంది. రేబల్స్గా నిలబడ్డా వారిని సస్పెండ్ చేస్తా అన్నారు, కానీ సస్పెండ్ చేయలే. ధర్మం తప్పి వాళ్ళు రేబల్గా నిలబడ్డ వాళ్ళు గెలిస్తే 17వ డివిజన్ నుంచి గెలిచిన గుంటి రమ్య, 39వ డివిజన్ నుంచి గెలిచిన మాసం గణేష్ మరి బీజేపీ రేబల్ కదా, మరి వాళ్ళు ఎట్లా సస్పెండ్ చేయకుండా పార్టీలకు తీసుకున్నారో ఏం ధర్మమో ఈ కరీంనగర్ ప్రజలకు చెప్పాలి బండి సంజయ్ గారు. ఇంకో కార్పొరేటరు 10వ డివిజన్ కొమురే కూడా బీజేపీ కండు వేసుకొని బీజేపీ టికెట్ అడిగి ఆయన కూడా రేబల్ నిలబడ్డాడు కదా, ఆయనను కూడా తీసుకున్నారు. ఎందుకు 15 ఏళ్ళు సస్పెండ్ చేయలేదో మరి కరీంనగర్ ప్రజలకు జవాబు చెప్పాలి బండి సంజయ్ కుమార్ గారు. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు తీగలగుట్టపల్లిలోని మేయర్ క్యాంప్ కార్యాలయంలో పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, ప్లాస్టిక్ సంచులను నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ను మేయర్ కొలగాని శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని గుర్తు తెరగాలని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని, అలాగే ప్లాస్టిక్ సంచులను వాడకుండా బట్ట సంచులను వాడాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ధనపురి సాగర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులను నిర్మూలించడంలో మేయర్ గారు ముఖ్య పాత్ర పోషించాలని విన్నవించడం జరిగింది అని దానికి సానుకూలంగా స్పందించిన మేయర్ గారు తన వంతు కర్తవ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లో ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ గారిని షాల్వా మెమంటోతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్, సంస్థ సభ్యులు డాక్టర్ గుండా శ్రీనివాస్, టి తిరుపతి, ఎం శేఖర్, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, ప్లాస్టిక్ సంచులను నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ని మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నికైనటువంటి కొలగాని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా అతనికి మా సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మేము అందరినీ కోరుకునేది ఏంటంటే మన పరిసరాలను పరిశుభ్రతంగా ఉంచుకోవాలి, ప్లాస్టిక్ సంచులను నిషేధించాలి. తప్పకుండా ఆ ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తేనే మనం అందరం కూడా బాగుంటాం. సో ఆ ప్లాస్టిక్ సంచులు నిషేధించాలి. నా తరఫున మేయర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. మేయర్ గారు దానికి సానుకూలంగా స్పందించారు. సో ప్లాస్టిక్ సంచులను నిర్మూలిస్తే కానీ మన పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ సందర్భంగా మనం అందరం ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్, ఈవో అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించగా చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించినట్లు చైర్మన్ లక్ష్మణ్ తెలిపారు. ఈ నెల 4న బండ్లు తిరుగుట, 5న రథోత్సవం జరుగుతుంది అని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్, ఈవో నాగుల అనిల్ కుమార్, రాజగోపురం నిర్మాణదాత దన్నమనేని సంపత్రావు, సర్పంచ్లు జింక మారుతి, గాండ్ల శ్రీనివాస్, గోదరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గాండ్ల రేణుకా శ్రీనివాస్, పెంట చంద్రయ్య, గోదరి చంద్రయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు గాజుల అంజయ్య, కందుకూరి లక్ష్మీరాజం, గోలి నర్సయ్య, బూతుకూరి శ్రీనివాస్, జింక శ్రీనివాస్, కవ్యంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నర్సయ్య, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు మార్క నర్సయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో అదృష్టమైన రోజు, ఎందుకంటే ఈరోజు కళ్యాణం రోజు మాకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్ను ప్రోగ్రాం వచ్చారంటే మా దేవునికే దర్శనం ఇచ్చినట్టు అనుకుంటాను.
ఒకటి ఎందుకంటే మాకు ఒక 2-3 ప్రాబ్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచే మాకు ఇక్కడ డెవలప్ అవుతుంది. ఒకటి కళ్యాణ మండపం ఒక 10 సంవత్సరాలు అవుతుంది. మన సార్ వచ్చి అప్పుడు ఇనాగ్రేట్ చేసారు, ఒక మధ్యలో పెండింగ్ అయింది. ఒక 30 లక్షలు అయితే మా కళ్యాణ మండపం పూర్తి అవుతుంది. ఇవాళ మాకు లండను ఎన్ఆర్ఐ సంపద కృష్ణ వాళ్ళ నాన్న పేరు గోవిందరాజ్ జ్ఞాపకార్థం 20 లక్షలతోటి రాజగోపురం నిర్మించారు. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్కొక్క దాత ఒక్కొక్క రకంగా మనం చేస్తున్నారు. ఒక దాతకు 5 లక్షలు పెట్టి మనకు యాగశాల నిర్మించారు. తర్వాత కంపౌండ్ వాళ్ళు కూడా మనకు 60-70 లక్షలతోటి మొత్తం అందరి దాతలతోటి మన శాసనసభ్యులు పవన్పల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా మనకు ఇవాళ కంపౌండ్ వాళ్ళు కూడా మనకు అయింది. సార్కు ఒక్కటే వినియోగం చేసేది, ఒకటి కళ్యాణ భవనం, 2 ఒకప్పుడు ఈ గుట్ట చుట్టూ మాకు 20 ఎకరాల ల్యాండ్ ఉండే, ఇప్పుడు మొత్తం కబ్జా చేసి మొత్తం దగ్గరికి వచ్చింది. ఎవరు కూడా కొంచెం అధికారులు దృష్టిలో పెడతలేరు. మా ఆమె కొంచెం దృష్టి పెట్టి కొంచెం ఈ ల్యాండ్ కూడా వస్తే కూడా బాగుంటుందని కోరుకుంటూ, సనాతన ధర్మరక్షకుడిగా హిందూ సమాజానికి ఆరాధ్య దైవంగా సంత్ సేవాలాల్ మహారాజ్ అన్ని తరాలకు ఆదర్శనీయుడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ సిద్ధాంతాలు, సేవలాల్ మహారాజ్ ఆలోచనలు ఒకే విధంగా ఉండేవని, ఆయన సనాతన ధర్మాన్ని రక్షించిన తీరు ఆదర్శనీయమని సంజయ్ అన్నారు. తన పాదయాత్ర సమయంలో గిరిజన తాండాలో ఎక్కువగా పర్యటించానని, వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నానన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ బంజారాల అభ్యున్నతికి పాటుపడుతుందని చెప్పారు. మహారాష్ట్రలో సేవాలాల్ మహారాజ్ దేవాలయాన్ని నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు బడ్జెట్ అందించిన ఘనత తమ ప్రభుత్వానిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. తీవ్రమైన ఆర్టరియల్ హైపర్టెన్షన్ జన్యుపరమైన హృదయలోప సర్జరీ చేయించుకున్న మహిళల్లో గర్భధారణ అత్యంత ప్రమాదకరమైనదని మలక్పేట్ యశోద హాస్పిటల్ వైద్యులు పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గర్భధారణ సమయంలో కుడిగుండె వైఫల్యం, హీక్ష, అస్థిరత వంటి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇలాంటి కేసుల్లో 30 వారాల కంటే ముందుగా పుట్టి శిశువులు శ్వాస సమస్యలు, అప్పకన్లు, మెటబాలికి అస్థిరత వంటి ప్రాణాపాయ క్లిష్టతలకు లోనవుతారని, వీరి ప్రాణరక్షణకు అధునాత సదుపాయాలు, సమయోచిత శ్వాస సహాయం, ఇన్స్పెక్షన్, నియంత్రణ, క్రమబద్ధమైన పర్యవేక్షణలో అడ్వాన్స్డ్ కార్డియాక్ మానిటరింగ్, ప్రణాళికాబద్ధమైన ఆర్టిస్టీనియా విధానం, మల్టీ డిసిప్లినరీ వైద్య బృంద సమన్వయం చాలా అవసరమన్నారు. సురక్షిత ప్రసవం కోసం మలక్పేట, హైదరాబాద్ యశోద హాస్పిటల్లో వైద్య నిపుణుల బృందం తీవ్రమైన ఆర్టీరియల్ హైపర్లైషన్స్తో కూడిన హై రిస్క్ గర్భధారణను విజయవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. అనంతరం శిశువుకు సమగ్ర చికిత్స అందించి తల్లి బిడ్డను స్థిర పరిస్థితికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ సదుపాయాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. फर्स्ट प्रेगनेंसी में शी हैड टू अंडरगो अबॉर्शन बिकॉज उनको एक हार्ट डिजीज था. बचपन में उनके हार्ट में एक होल था जिसकी वजह से उनका एक सर्जरी हुआ था एंड शी हैड अ कंडीशन कॉल्ड एज पल्मोनरी आर्टरी हाइपरटेंशन, जिसमें कि जो लंग्स के ब्लड वेसल्स हैं वो थोड़े हार्ड हो जाते हैं, जिससे कि हार्ट को ब्लड पंपिंग करने में दिक्कत होती है. तो फर्स्ट प्रेगनेंसी में उनको प्रीवियसली अबॉर्शन एडवाइस किया गया था. सेकेंड टाइम जब वो प्रेग्नेंट हुए तो शी केम टू अस. उन्होंने मैडम के सामने उन्होंने बताया दैट शी वांट्स टू कंटिन्यू दिस प्रेगनेंसी. अब नॉर्मली भी अगर कोई प्रेगनेंसी होता है तो इट इज़ अ वेरी हाई रिस्क सिचुएशन, क्योंकि जो हार्ट को डबल ब्लड पंप करने की ज़रूरत पड़ती है, एक तो मदर के लिए, सेकेंड जो बेबी अंदर ग्रो कर रहा है उसके लिए. तो ऐसे कंडीशन में हार्ट के अंदर बहुत सारे चेंजेस होते हैं प्रेगनेंसी में. अब क्योंकि ऑलरेडी दैट पेशेंट हैड अ कंडीशन पल्मोनरी आर्टरी हाइपरटेंशन विच इज़ अ वेरी क्रिटिकल कंडीशन जब वो प्रेगनेंसी को के रिलेशन में देखा जाए, तो ऐसी कंडीशन में प्रेगनेंसी कंटिन्यू करना इज़ अ वेरी हाई रिस्क थिंग. बट सिंस दैट पेशेंट वांटेड टू कंटिन्यू द प्रेगनेंसी, हमने पेशेंट का कंटिन्यूस मॉनिटरिंग किया. हमने कार्डियोलॉजिस्ट रेफरल दिया, डॉक्टर पवन पोदार सर, ही वाज देयर. So every weekly that patient used to come, she used to have her regular antenatal checkup. उसके साथ में अपना वो कार्डियोलॉजी चेकअप वो वीकली कराते थे.
సైన్స్ డే సందర్భంగా కరీంనగర్లోని శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు తమ సృజనాత్మకతతో విద్యా సామాజిక అంశాలకు సంబంధించిన వర్కింగ్ మోడల్స్ను ప్రదర్శించారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సుజాత శ్రీనివాస్, 36వ డివిజన్ కార్పొరేటర్ సునీత అనిల్ పాల్గొని విద్యార్థుల సృజనాత్మకతను, వారి నైపుణ్యాలను అభినందించారు. విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని కరస్పాండెంట్ చంద్రమోహన్, రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్, బండా శ్రీకాంత్, డాక్టర్ ఆదూరి ప్రతాప్ రెడ్డి, వెంకన్న, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మా పాఠశాలలో సైన్స్ డే నిర్వహిస్తున్నాము. మా సైన్స్ డేకి కార్యక్రమాన్ని ఆహ్వానించిన 35వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుజాత శ్రీనివాస్ గారికి మరియు 36వ డివిజన్ తోట అనిల్ సునీత గారికి మరియు మా పాఠశాలల కరస్పాండెంట్ శ్రీ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు శ్రీకాంత్ సార్ గారికి మరియు ప్రతాప్ రెడ్డి సార్ గారికి మరియు వెంకన్న సార్ గారికి మరియు మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థులకు ధన్యవాదాలు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి సర్ సివి రామన్ వారి యొక్క జన్మదినాన్ని వారు ఆవిష్కరించిన విధానాన్ని పురస్కరించుకొని విద్యార్థుల ద్వారా అనేక రకాలైన టీచింగ్ ఎయిడ్స్ కావచ్చు, వర్కింగ్ మోడల్స్ కావచ్చు, తద్వారా వాళ్ళలో సృజనాత్మకతను, క్రియేటివిటీని, ఇన్నోవేషన్ కార్యక్రమాల ద్వారా వాళ్ళలో విద్యా విధానాన్ని, వాళ్ళ విద్యను ఎక్కువగా అభివృద్ధి చెందేలా చేయడం కొరకు పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని సహకరించిన ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సైన్స్ ఫెయిర్ను ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎన్నో ఇన్నోవేషన్ కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలుపుటకు చాలా సంతోషిస్తున్నాం. ప్రపంచ వ్యాప్త టైలర్స్ డే సందర్భంగా స్థానిక కరీంనగర్లో మహాత్మా జ్యోతి బాపులే మైదానంలో కరీంనగర్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టైలర్స్ డే కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి దుగ్గిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేరు కులస్తులచే కేక్ కట్ చేయించడం, శాల్వాలతో సత్కరించిన బీసీ సంఘ నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేరు కులస్తులు కరీంనగర్ యువజన జిల్లా అధ్యక్షులు మంతన కిరణ్ మాట్లాడుతూ చేతి వృత్తి మీద ఆధారపడిన మేరు కులస్తులకు రెడీమేడ్ వస్త్ర వ్యాపారం చెంపేపెట్టుగా మారిందని, నిరుపేద కులస్తులని గమనించి ప్రభుత్వం ఆదుకొని ఉండటానికి డబుల్ బెడ్రూమ్లు అందజేయాలని, మాలో చాలా మంది మహిళలు కుట్టు పని మీద ఆధారపడి జీవిస్తున్న మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయాలని, టైలర్ షాపులకు ఉచిత కరెంటు వసతి కల్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేరు కులస్తులు మాడిశెట్టి శ్రీనివాస్, అడప అనిల్ కిషోర్, గోపి ప్రమోద్ తదితరులు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా మా మేరు కులస్తులకు బీసీ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇలా మాకు శుభాకాంక్షలు తెలియజేసి ఈ కేక్ కటింగ్ ప్రోగ్రాము పెట్టినటువంటి బీసీ సంఘ సభ్యులందరికీ, జిల్లా నాయకత్వం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మేరు కులస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శంకర్ దశమయ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు. ఓసీజేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు, ఓసీల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో ఫిబ్రవరి 23న దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ స్థాయి భారీ మహాధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చామని ఓసీజేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ధర్నాలో పాల్గొని విజయవంతం చేసి శుక్రవారం కరీంనగర్కు చేరుకున్న పోలాడి రామారావుకు శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు ఓసీ ఐకాస నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులతో కలిసి విలేకరులతో రామారావు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా పటిష్టంగా సంపూర్ణంగా అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్కి కేటాయించగా మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ అర్హతకు 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయ పరిమితిని విధించాలని, రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించే రైతుల భాగస్వామ్యం ఉండే రైతు చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఓసీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి భారీ మహాధర్నాలోని డిమాండ్లను అనంతరం కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరేంత వరకు నిరంతర పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు. ఓసీజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఓసీల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద
జాతీయ స్థాయి ఓసీల మహాధర్నాను వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ఓసీ సామాజిక వర్గీయులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఒక భారీ మహాధర్నాను నిర్వహించి మా డిమాండ్లను ప్రభుత్వాలు నెరవేర్చాలని కోరుతూ ఒక డిమాండ్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయి లోపల సంపూర్ణంగా అమలు కావడం లేనందువల్ల ఈ ఈడబ్ల్యూఎస్ అర్హతల నిబంధనల్లో వివిధ రాష్ట్రాల్లో ఒక రకంగా, కేంద్రంలో ఒక రకంగా ఉండడం వల్ల ఈ అర్హత నిర్ణయించడం లోపల, సర్టిఫికేట్ జారీ చేయడం లోపల కూడా నిబంధనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వేర్వేరుగా ఉన్నందువల్ల ఆ అర్హత సర్టిఫికేట్లను పొందడం లోపల అధికారుల యొక్క నిర్లక్ష్యంతో, అధికారుల యొక్క వివిధ రకాల కొరివిలు చేస్తూ నిబంధనలు పెట్టడంతో ఈ సర్టిఫికేట్లు పొందలేక ఈ ఈడబ్ల్యూఎస్కు బాపతి ఉద్యోగాలు కానీ విద్యారంగాల్లో కూడా వివిధ రాష్ట్రాల్లో కానీ చాలా రాష్ట్రాల్లో కానీ అమలు కావడం లేదు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా చోట్ల అమలు కావడం లేదు. అవి అలాగే జాతీయ స్థాయిలో కూడా అమలు కావాలనేందువల్ల పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా సాగాయి స్థానిక స్లేట్ పాఠశాలలోని సైన్స్ డే ఉత్సవాలు కొనసాగాయి. అనునిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు జాతీయ సైన్స్ డేని పురస్కరించుకొని ఆయా ప్రయోగాల నమూనాలను తయారు చేసి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటపెట్టారు. ముఖ్యంగా వాటర్ ఎనర్జీ వీల్, డ్రిప్ ఇరిగేషన్, ఫోటోఇంథసిస్, సీడ్ జర్మినేషన్, సోలార్ సిస్టమ్, వాల్కెనో, మంకీ గన్ లాంటి మరెన్నో ప్రయోగ నమూనాలు తయారు చేసినట్లు స్కూల్ చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు చిన్నతనం నుండే పెద్ద పెద్ద ఆవిష్కరణలకు బీజం పడే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కాలానికి అనుగుణంగా విద్యార్థులు అప్డేట్ కావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ డేను పురస్కరించుకొని ఈరోజు మన స్లేట్ స్కూల్ లోపల మరి సైన్స్ డేకి సంబంధించినటువంటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అనునిత్యము కూడా పుస్తకాలతోటి కుస్తీ పట్టేటువంటి మా విద్యార్థులు మరి ఈరోజు జాతీయ సైన్స్ డేను పురస్కరించుకొని వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే సృజనాత్మకత ఉందో టెక్నాలజీ పరంగా మరి వాళ్ళ ప్రాజెక్ట్స్ రూపంలో నమూనాలను తయారు చేసి అందరినీ కూడా అబ్బురపరిచేటువంటి విధంగా, ముఖ్యంగా మరి ప్రస్తుత పరిస్థితుల లోపల ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మరి అడ్వాన్స్గా రూపుదిద్దుకుంటున్నటువంటి సందర్భం లోపల మా విద్యార్థులు దానిపైన ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకున్నటువంటి ఏవైతే ప్రయోగ నమూనాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి తల్లిదండ్రులను ఇటు అందరినీ కూడా చాలా మరి ఆకట్టుకునేటువంటి విధంగా ఉన్నాయి. అవే కాకుండా వాటర్ పైప్ కానీ తర్వాత సోలార్ సిస్టమ్ లాంటి వివిధ రకాలైనటువంటి ప్రయోగాల యొక్క నమూనాలతోటి విద్యార్థులు నిజంగా కూడా వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకునేటువంటి కార్యక్రమం చేపట్టడం వీళ్ళందరికీ కూడా మరి ఈ సందర్భంగా సైన్స్ డే సందర్భంగా మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మా స్లేట్ స్కూల్ పక్షాన జాతీయ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. డాక్టర్లపై దాడులు పెరుగుతున్నాయనే అంశం ప్రస్తుతం వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. కరీంనగర్లో ఇండియా మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో క్రిటికల్ కేసుల విషయంలో చికిత్స అందుతున్న డాక్టర్లపై రోగుల బంధువులు ఆగ్రహంతో దాడులకు దిగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఇటీవల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లపై జరిగిన దాడి సంఘటన వైద్య రంగాన్ని కుదిపివేసిందన్నారు. క్రిటికల్ కేసులు అనేవి స్వభావత అత్యంత ప్రమాదకరమైనవిగా ఉంటాయి. రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటం వల్ల వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం అనుకూలంగా రాకపోవచ్చు. కానీ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది బంధువులు భావోద్వేగానికి లోనై వైద్యులపై దాడులకు పాల్పడుతున్నారు. ఆసుపత్రి ఆస్తుల ధ్వంసం, డాక్టర్లు సిబ్బందిపై శారీరక దాడులు వంటి ఘటనలు పెరుగుతుండడం ఆందోళనకరమన్నారు. ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక డాక్టర్ గారు ఒక 6 months బేబీ వస్తే అది ఆల్మోస్ట్ సీరియస్ ఉంటే ఆ బేబీ డెత్ అయితే ఒక 200 మంది కలిసి ఆ డాక్టర్ని గెట్ ఆఫ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అక్కడ ఫీమేల్ స్టాఫ్ని కూడా
కొంచెం మ్యాన్ హ్యాండిల్ చేసిండ్రు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినరు. సో దాని గురించి కూడా మేము యాజ్ ఏ డాక్టర్స్ మేము సర్వీస్ చేయడానికి ఉన్నాం, కానీ పేషెంట్ చనిపోవడం అనేది బ్రతకడం అనేది మా చేతిలో లేదు. మేము దేవుళ్ళం కాదు, మేము చదువుకొని డాక్టర్లు అయినా మా చేతిలో మందులు ఉంటాయి. మేము రాసే మందులతోని డాక్టర్ మందులు రాస్తే ఆ మందులతోని పేషెంట్ మంచిగా అయితే అదృష్టము, మంచిగా కాకపోతే హీలింగ్ అనేది భగవంతుడి చేతిలో ఉన్నది. ఒక ఆపరేషన్ చేస్తాము, హీల్ అవ్వడానికి భగవంతుడి చేతిలో ఉంది, మా చేతిలో లేదు. పేషెంట్ ఒక్కొక్కసారి రివర్స్ అయిపోయి పేషెంట్ మందు పడదు, ఆపరేషన్ ఏమన్నా వికటించి చనిపోయే అవకాశం ఉంటుంది. ఏ కేసు అయినా కూడా హాస్పిటల్లో చనిపోవడం కానీ హాస్పిటల్లో కానీ ఏమైనా సీరియస్ అయిపోతే ప్రజలు ఈ రకంగా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. దానికి వేరే మెథడ్స్ ఉన్నాయి. లీగల్గా అప్రోచ్ కావచ్చు, లాయర్ని కన్సల్ట్ చేయొచ్చు, లేదా కేసు వేయచ్చు, లేదా ఫోరంలో వేయచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఓ మాబ్ వచ్చి డాక్టర్ని ఈ రకంగా హింసించడము, మానసికంగా మారల్గా దెబ్బతీయడము డాక్టర్ మొత్తం సొసైటీకి మాకెంతో బాధాకరంగా ఉంది. సో దీనివల్ల మనకి ఇప్పుడు తెలిసేది ఏంటి అంటే, ఇట్లా దాడులు జరుగుతూ పోతుంటే ఈవెన్ మీడియాలో ఇప్పుడు ట్విట్టర్లో లేకపోతే ఇవిట్లలో అవి చాలా వైరల్గా వీడియోస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఒక ఫీమేల్ వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము, కొట్టడము ఇవన్నీ జరిగినాయి, హాస్పిటల్ డిస్ట్రాయ్ చేయడం. కానీ దీనివల్ల జరిగేది ఏంటి అంటే, రేపు ఫ్యూచర్లో చిన్న చిన్న హాస్పిటల్స్ అని అన్నీ మూతబడే పరిస్థితిలో ఉన్నాయి. ఆల్రెడీ కేరళ అనే స్టేట్లో గత 3 ఏళ్లలో 4000 హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్ మూతబడ్డాయి. సో దానివల్ల జరిగే నష్టం ఏంటిది అంటే, రేపు ట్రీట్మెంట్ మెడికల్ కాస్ట్ అనేది పెరగబోతున్నది. బికాజ్ కార్పొరేట్ అనేది ఖర్చు ఎక్కువ ఉంటుంది, డెఫినెట్లీ ఈవెన్ పేషెంట్కి పడే బర్డెన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలా జరుగుతూ పోతుంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పెట్టాలన్నా లేకపోతే ట్రీట్మెంట్ చేయాలన్నా భయపడుతున్నారు. కరీంనగర్లోని వివేకానంద స్కూల్లో సైన్స్ డే ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా వివేకానంద విద్యా సంస్థ చైర్మన్ కొమరయ్య మాట్లాడుతూ ప్రయోగాల నమూనాలను తయారు చేసి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటపెట్టాలని కోరారు. విద్యార్థులు చిన్నతనం నుండే పెద్ద ఆవిష్కరణలకు బీజం పడే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కాలానికి అనుగుణంగా విద్యార్థులు అప్డేట్ కావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ స్కూల్ విద్యార్థులు సివి రామన్ బర్త్డే సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి బ్రెయిన్ డ్రైన్ ఈ కార్యక్రమంలో పిల్లలు అద్భుతాలు ప్రదర్శించారు. ముఖ్యంగా వివేకానంద విద్యానికేతన్ గత 40 సంవత్సరాలుగా ఈ సైన్స్ ఫేర్స్ నిర్వహిస్తున్నప్పటికీ వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలో ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ను స్టార్ట్ చేయాలనే సంకల్పం సివి రామన్ బర్త్డే సందర్భంగా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇన్నోవేషన్ ల్యాబ్ వల్ల పిల్లలకు ఏదైనా కొత్తగా చేయాలి అనే ఆలోచన ఉంటుంది కనుక అలాంటి ఆలోచనలు సమాజానికి ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ ల్యాబ్ను ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ల్యాబ్ ద్వారా పేరెంట్స్ కనుక వస్తే అది సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటే దాదాపు 20,000 మందే ఇక్కడ విద్యార్థులు ఇట్లాంటి ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. My name is Manish Harvan. I am from First Alpha. Today's my project is महीनों के नाम और दिनों के नाम. महीनों के नाम जनवरी, फरवरी, मार्च, अप्रैल, मई, जून, जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर. दिनों के नाम रविवार, सोमवार, मंगलवार, बुधवार, गुरुवार, शुक्रवार, शनिवार. Thank you. Jai Bharat. My name is B. Sastrika. I am from grade 4. Air pollution is harmful for our health. It is caused by smoke and dust in the air. Factories and cars provide a lot of pollution. Burning garbages also create pollution. Polluted air makes it hard to breathe. Animals and plants affected by it too. It can cause diseases like asthma. We should plant more trees to reduce pollution. కరీంనగర్లో కిషన్ డైమండ్ షోరూంలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ తెలిపారు. నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్కువ ధరల్లో నాణ్యమైన వజ్రాభరణాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రాహకుల విశ్వాసమే తమ సంస్థ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఆధునిక డిజైన్లు, పారదర్శక ధర విధానం, విశ్వసనీయతతో కిషన్ డైమండ్ షోరూంలు మంచి ఆదరణ పొందుతున్నాయని వివరించారు. పండుగల సందర్భాల్లో ప్రత్యేకమైన ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవలను విస్తరించి కస్టమర్లకు ఉత్తమ అనుభవం అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఎండీ స్పష్టం చేశారు.
आज हमने साउथ रीजन में 19 लोकेशंस पे मेगा CSR इवेंट का आयोजन किया गया है, जिसमें 19 लोकेशन हमारे जो स्टोर्स हैं जहां पर हम ग्रैंड लेवल पे एक ब्लड डोनेशन का आयोजन कर रहे हैं, साथ ही फूड प्रोवाइड कर रहे हैं और ट्री प्लांटेशन के लिए भी हम आज का ये इवेंट कर रहे हैं। हमारा मकसद है कि हम हर एक कस्टमर के नाम से पेड़ लगाएं, हर एक कस्टमर के नाम से खाना खिलाएं और ब्लड डोनेशन कैंप करने का मेन रीज़न ये है कि जिस शहर में हम कमा रहे हैं, जहां से हमको अर्निंग मिल रही है, उस शहर को हम वापस कुछ दें। तो उसी के लिए हमने ये रखा हुआ है, जिसमें थैलेसीमिया पीड़ित जो लोग हैं, बच्चे हैं, उनको हर 15 दिन में ब्लड की ज़रूरत होती है। तो अगर देखा जाए तो इंडिया में डेली 1 करोड़ लोगों को ब्लड की ज़रूरत होती है, लेकिन हो नहीं पाता है। तो हमारी कोशिश रहती है कि हम उस शहर के अंदर वहाँ पर जो ज़रूरतमंद लोग हैं उनको ब्लड प्रोवाइड करवाएं। ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. బండి సంజయ్ బీజేపీపై చల్లా హరిశంకర్ ఫైర్. ధర్మాన్ని విస్మరించి అబద్ధాల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు. ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహుని కళ్యాణం. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పణ. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. సృజనాత్మకతతో పాటు విద్యా సామాజిక అంశాలు. విద్యార్థుల్లో దాగి ఉన్న టెక్నాలజీ వెలికి తీసే లక్ష్యం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.